11, 12 తేదీల్లో నిజామాబాద్ లో జరిగిన తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సిరిగాద సిద్దిరాములు పోరాటాల చరిత్ర, నక్సలిజం నుండి బహుజన నిజం వరకు 3.5 దశాబ్దాల ఉద్యమ జీవితంలో కామ్రేడ్ సిరిగాద సిద్దిరాములు ఎన్నెన్నో ఆటుపోట్లను అధిగమిస్తూ మార్క్సిజం, అంబేద్కరిజం ఆలోచన విధానంతో కూడిన రాజకీయ పోరాటం చేస్తున్న బహుజన కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కామ్రేడ్ సిరిగాద సిద్దిరాములు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో CPI ML జనశక్తి పార్టీ అనుబంధ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అవిశ్రాంతంగా కృషి సల్పిన సిద్దిరాములు కార్మిక ఉద్యమ పోరాటం అనుభవాలు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సిరిగాద నర్సవ్వ నాగయ్యల చిన్న కుమారుడు సిద్దిరాములు 1972 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం నాడు జన్మించారు. తాను చిన్న వయసులోనే 1987-88 సంవత్సరంలో 9వ తరగతిలోనే విప్లవ విద్యార్థి ఓనమాలు నేర్చుకున్న సిరిగాద సిద్దిరాములు 9వ తరగతిలోనే విద్యార్థి సంఘం ఎన్నికలలో PDSU ప్యానెల్ పై స్కూల్లో ఎన్నికలలో పోటీ చేసి ప్రధాన కార్యదర్శిగా గెలిచారు. నా రాజకీయ గురువు అయిన జనశక్తి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులు అమరుడు కామ్రేడ్ యాదన్న ద్వారా 1988వ సంవత్సరంలో తన ఊరికి నక్సలైట్ల చుద్దులు మోసుకొచ్చారు. 1-2 సంవత్సరం పాటు పోలీసు నిర్బంధం వల్ల అజ్ఞాత జీవితంలో ఉన్నారు. అనంతరం దోమకొండ జూనియర్ కళాశాలలో PDSU పోరాటం సాగించారు. 1990 సంవత్సరంలో ABVP దాడుల్లో తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో చేరారు. కొన్ని అరాచక మూకలు కళాశాలలో విద్యార్థులను ర్యాగింగ్ చేస్తే దాన్ని వ్యతిరేకంగా విద్యార్థులను కూడగొట్టి ABVP దాడులను విద్యార్థులతో కలిసి ప్రతిఘటించారు. 1990లో PDSU నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కామ్రేడ్ మరోజు వీరన్న రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో ఆయన నాయకత్వాన రాష్ట్ర కమిటీలో సిద్దిరాములు 1988 నుండి 1998వ సంవత్సరం దాదాపు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సమస్యపై, సాంఘిక సంక్షేమ విద్యార్థుల సమస్యపై 33 మండలాల్లో సైకిల్ యాత్ర ద్వారా సర్వే చేయడం జరిగింది. కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రభుత్వ భూమి దురాక్రమణ చేరాదు చేసిన పోరాటం, ప్రభుత్వ భవనంలో కొంతమంది బాల్సిన వర్గాల వారు జూదం అంటే పేకాటను రద్దు చేయించి ఆ భవనంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు పోరాటం చేయడం వల్ల ఇప్పుడు ఆ భవనంలో కామారెడ్డి తహసీల్దారు కార్యాలయం ఏర్పాటు చేశారు. 1998 సంవత్సరంలో నెల్లూరులో జరిగిన PDSU రాష్ట్ర జనరల్ కౌన్సిల్ తో తన ఆధ్వర్యంలో అమరుడు చర్చల ప్రతినిధి రిహాస్ పెళ్లి చేసి PDSU నుండి రిలీవ్ అయినారు. ఆ తర్వాత బీడీ కార్మిక రంగంలో బాధ్యతలు తీసుకుని 1998 నుండి ఈ రోజు వరకు దాదాపు 27 సంవత్సరాల పాటు బీడీ కార్మిక సంఘంలో బీడీ కార్మికుల కోసమే కాదు అనేక ప్రజా సమస్యలపై అనేక సంఘీభావ పోరాటాలు చేశారు. ర్యాలీ ఎందుకు వీడియో నడుస్తుంది. ఇంకా 4000-5000 మంది ఉన్నారు. ఇంకా
నా వేదిక మీదకి ఆహ్వానించాడు. ఆ కార్యక్రమానికి విమలక్క, నేను అనేక మంది హాజరై ఉన్నాం. నిజామాబాద్ గ్రౌండ్లో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఇలాంటి సభలు నిర్వహించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన జీవితంలో ఏ రోజు వెనుకడుగేయకుండా బీడీ కార్మికులకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసమే ఆయన ప్రతి ఉద్యమం, ప్రతి కార్యాచరణ కార్మిక రంగానికి అంకితం. నిజంగా చాలా మంది ఇక్కడ నా ఆడబిడ్డలు ఉన్నారు, అక్కా చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వేదిక మీద ఆశీలైనటువంటి పెద్దలు ఉన్నారు. వివిధ సంఘాల నుంచి, అనేక ఏళ్ల నుంచి అన్నకు మద్దతుగా నిలబడ్డ వాళ్ళు వేదిక మీద, వేదిక ముందున్నారు. కానీ ఒకటి అనిపిస్తుంది, మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. అట్లాంటి జీవితాన్ని సార్థకత చేసుకున్న మహానుభావుడు సిద్దిరాములు. ఎంతకాలం బతికామనేది ముఖ్యంగా, ఎవరి కోసం బతికామనేదే చరిత్ర రాయబడుతుంది. వాస్తవానికి ఇవాళ ఈ సభకు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క గారు కూడా హాజరయ్యేది ఉండే. ఆమె టైం కూడా తీసుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కానీ కొంత వారికి ఉన్న షెడ్యూలు బిజీ ఉండడం ద్వారా రాలేకపోయారు తప్ప, వారికి 2-3 నెలల క్రితమే సిద్దిరాములన్న వచ్చి వారికి ఆహ్వాన పత్రిక ఇచ్చి, మీరు రావాలి మేడం అని చెప్పి, మీరు రావాలక్క అని చెప్పి వారిని ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రతినిధిగా హాజరై రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ బీడీ కార్మికుల యొక్క సమస్యలను చెప్పే విధంగా తను చొరవ తీసుకొని ప్రయత్నం చేశాడు. సరే, వారు బిజీ ఉండి రాలేకపోయారు తప్ప సిద్దిరాములు అన్న ప్రయత్నంలో ఫెయిల్యూర్ లేదు. ఆయన 100% సక్సెస్. గట్టిగా చెప్పట్లు. వారి కారణాల వల్ల అంతే తప్ప, అట్లా ఒక కమిట్మెంట్గా ఒక పని అందుకున్నాడంటే, మీకు తెలుసు, మనిషి చూస్తే చాలా చిన్నగా కనపడతాడు, మనసు ఆకాశం ఎత్తు కనపడుతుంది. గొప్ప మనసున్నోడు. మనిషి చూస్తే చాలా చిన్నగా ఉంటాడు, కానీ ఆయన ప్లాను, ఆయన ఆలోచన మాత్రం ఈ రాజ్యాన్ని, రాజులను, వ్యవస్థలనే గ్రౌండ్లోకి పిలిపించే శక్తివంతుడు ఆయనే. అట్లాంటి గొప్ప నాయకుడు. అట్లాంటి నాయకుడు దొరికినందుకు ఈ బీడీ కార్మిక సంఘానికి, ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ట్రేడ్ యూనియన్ గా ఉన్నటువంటి మీ అందరికీ గొప్ప అదృష్టంగా భావిస్తూ, మోగొల్ల నోళ్ళల్లో కాలిబూడి దయ్యం ఆడొల్లమయ్యా మేము, బీడీలు చేసే కూలొల్లమయ్యా మేము, మోగొల్ల నోళ్ళల్లో కాలిబూడి దయ్యం ఆడొల్లమయ్యా మేము, బీడీలు చేసే కూలొల్లమయ్యా మేము, బీడీలు చేసే కూలొల్లమయ్యా మేము, బీడీలు చేసే కూలొల్లమయ్యా మేము, బీడీలు చేసే కూలొల్లమయ్యా మేము. అనేక ఏళ్ల నుంచి ఈ బీడీ కార్మిక రంగాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.